హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అమౌంట్ ఏదైనా మన బ్యాంక్‌కి క్రెడిట్ అయినప్పుడు ఎలా చూసుకోవాలనేది ఈరోజు టాపిక్కు. ఫస్ట్ దాన్ని మనం ఏమంటారంటే ఎన్‌పిసిఐ లింక్ అనేది మన బ్యాంక్‌కి ఏ బ్యాంక్‌కి చేశారు. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఏ బ్యాంక్‌కి మనకు డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అది చాలా మందికి ఒక 4, 5 అకౌంట్‌లు ఉంటాయి. ఆ అకౌంట్‌లో ఏ అకౌంట్‌లో పడిందనేది వాళ్ళకి సరిగ్గా ఐడియా ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఏ బ్యాంక్‌కి కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఎన్‌పిసిఐ మ్యాపింగ్ చేశారనేది తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా ఎన్‌పిసిఐ అనేది మనకు బ్యాంక్‌కి ఏదన్నా చేయకపోతే, మనం బ్యాంక్ వెళ్లి ఆధార్ ద్వారా ఎన్‌పిసిఐ లింక్ చేయించుకోవచ్చు. మొదటగా మనం గూగుల్‌కి వెళ్ళాలి. గూగుల్‌కెళ్ళి యూఐడీఏఐ అని ఎంటర్ చేయండి. తర్వాత ఫస్ట్ లైన్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ప్రిఫర్ లాంగ్వేజ్. మీకు ఏ లాంగ్వేజ్ కన్వీనియంటో ఆ లాంగ్వేజ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. మనకు వెబ్‌సైట్‌కి తీసుకొస్తుందనమాట. ఇక్కడ మన ఆధార్ కార్డు బ్యాంక్‌కి సీడింగ్ అయిందా లేదా? లేదంటే ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలాగా? పీవీసీ కార్డ్ కావాలనుకుంటే ఇక్కడే అప్లై చేసుకోవచ్చు. మన అడ్రెస్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే చెక్ చేసుకోవచ్చనమాట. మీరు ఎన్రోల్‌మెంట్ గాని, స్టేటస్ గాని, ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ గాని, పీవీసీ కార్డ్ కానీ ఇవి అప్లై అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చనమాట ఇక్కడి నుంచే. తర్వాత మనము ఏం చేస్తున్నాం ఈరోజు ఏ బ్యాంక్‌కి సీడ్ అయిందనేది మనం చెక్ చేస్తున్నాం. అందువల్ల ఇక్కడ మై ఆధార్ అని ఉంది చూడండి పైన. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడి నుంచి ఆధార్ సర్వీసెస్ థర్డ్ వన్ సర్వీసెస్‌లో మనకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇది క్లిక్ చేసుకోవాలి. వచ్చింది చూడండి. ఇది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సొస్తుంది. లాగిన్ అంటే మీ ఆధార్ కార్డు క్యాప్చాతోనే. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేయండి. ఓటీపీ అని వస్తుంది కదా! ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్‌లోకి తీసుకొస్తుంది. ఈ పేజ్‌లో మీకు ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మీ ఆధార్ నంబరు, మీకు ఏ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్ అనుకోండి. ఆ బ్యాంక్ గాని సీడింగ్ అయిందా లేదా? యాక్టివ్‌లో ఉందా? ఇన్‌యాక్టివ్‌లో ఉందా? ఎప్పుడయింది? ఈ డేటా అనేది మీకు కనిపిస్తుందనమాట. ఒకవేళ మీకు ఏదైనా అవ్వకనుంటే మీరు పర్టిక్యులర్ బ్యాంక్‌కెళ్ళి ఒకసారి ఆధార్ కార్డ్‌తో సీడింగ్ చేయించుకోండి. ఎన్‌పిసిఐ అంటే వాళ్ళు చేసేస్తారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్‌పిసిఐ అంటే. మీరు ఏదైనా గాని గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చిన అమౌంటు డైరెక్ట్‌గా ఈ అకౌంట్‌లో పడుతుందనమాట. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.